హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం యూనిట్ 3 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెయిన్ క్వశ్చన్స్ చూద్దాం. యాక్చువల్లీ చాలా మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకైతే ఫస్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఈ రెండు సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్స్ ఇంకా వస్తాయి. దీంట్లో ఏం లేదు, సింపుల్గా ఓన్లీ సిఎఫ్ కనుక్కోవాలంతే. సిఎఫ్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆపరేటర్ మెథడ్ యూజ్ చేయాలి. ఆపరేటర్ మెథడ్ అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే ఓకే ఈ క్వశ్చన్లో ఏంటంటే ఆపరేటర్ మెథడ్ వాడితే ఈ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అనేది డి లాగా మారుతుంది. అండ్ అక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్, అండ్ వై ఉంది వై. ఓకే, సింపుల్గా మనకి ఇక్కడ ఎంత పవర్స్ అయితే కనిపిస్తాయి, ఇక్కడ అంత పవర్ అయితే రాసుకోవాలి. అండ్ డివై డిఎక్స్ ఈక్వల్ టు డి, అంటే ఇక్కడ డి ఈక్వల్ టు డి బై డిఎక్స్ అని అనుకుంటాం. సో ఆ ప్లేస్లో డి బై డిఎక్స్ ప్లేస్లో డి రాసేసుకోవాలి. ఎంత పవర్ ఉంటే అక్కడ అంత పవర్ వేసేసుకోవాలి. డి ఇక్కడ స్క్వేర్లు ఉంటే ఇక్కడ స్క్వేర్, ఇక్కడ క్యూబ్ ఉంటే ఇక్కడ క్యూబ్. సో అలా. నెక్స్ట్ ఇక్కడ -2 ఉంది. వీటిని మనం ఏం చేయలేం, -2 ఉంటే -2. అండ్ ఇది మనం ఇందాక అనుకున్నట్టు dy -15y ఈక్వల్ టు 0. అండ్ దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో రాసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని కంపేర్ చేయడం. దేంతో కంపేర్ చేయడం? ఎఫ్ ఆఫ్ dy ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. అండ్ దీంట్లో మనం చేసే సమ్ ఏంటిదంటే హోమోజీనియస్ సమ్ అనమాట. అంటే q ఆఫ్ ఎక్స్ అనేది 0 ఉంటుంది. మనకు ఓన్లీ ఇప్పుడు కావాల్సింది ఎఫ్ ఆఫ్ dy ఈక్వల్ టు ఇది 0 ఉంది. q ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ dy అంటే ఓన్లీ ఇది మాత్రమే. దీంట్లో y కామన్ తీద్దాం. ఓకే, దీంట్లో y కామన్ తీస్తే అంటే ఈ ప్లేస్లో y రాసుకునే అవసరం లేదు, పక్కన రాసుకుంటే చాలు. అంటే ఇక్కడ డి స్క్వేర్ -2d -15 y అవసరం లే, ఓన్లీ ఎఫ్ ఆఫ్ డి. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీనిది ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ అనమాట. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్. ఇదంతా రబ్ చేసి మళ్ళీ ఫస్ట్ కలద్దాం. ఓకే, ఫస్ట్ ఇట్లా రాసుకోండి. ఓకే, the auxiliary equation is f of m equal to 0 అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు ఇందాక ఎఫ్ ఆఫ్ డిలో ఏమైతే డి స్క్వేర్లు డీలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఎమ్లు రాసుకోవాలి మనం. జస్ట్ ఎమ్ అంటే ఇక్కడ ఎమ్ స్క్వేర్ ఉంది ఫస్ట్, నెక్స్ట్ 2m, అదే -2m -15. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి, సింపుల్. ఓకే, 15 ఇక్కడ 2 ఉంది. ఈ 2ని అడిషన్ సబ్ట్రాక్షన్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 15 రావాలి. దీన్ని ఏ విధంగా రాస్తే అది 15 అవుతుంది? -2 ఉంది అంటే ఎట్లా రాయొచ్చు? +5 -3, 5 3s 15 వస్తుంది కదా. సో ఓకే, మైనస్ కదా, సో ఇది మైనస్ ఇది ప్లస్. ఓకే, ఈ విధంగా రాసుకోవాలి. ఈ ప్లేస్లో ఎమ్ములు రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు రాయకపోయినా పర్లే, కానీ ఈక్వల్ టు 0 అయితే పక్క రాయాలి. ఏమేమి తీసుకున్నాం మనం ఇందాక? -5m + 3m -15 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో కామన్ తీద్దాం, మనకు కావాల్సిన నెంబర్స్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో ఎమ్ని కామన్ తీస్తే ఎమ్ -5 + 3m -5 ఈక్వల్ టు 0. అర్థమైందా ఈ స్టెప్? దీంట్లో ఎమ్ కామన్ తీసినాం, ఒక ఎమ్ మిగిలింది, ఒకటి బయట ఉంది. ఇక్కడ ఎమ్ కామన్ తీసినాం, ఆ ఉన్న ఒక ఎమ్ బయటకు వచ్చింది, 5 ఒకటి మిగిలింది, సో ఇది వచ్చింది. ఇక్కడ 3 కామన్ తీసినాం, ఎమ్ ఒకటి మిగిలిపోయింది లోపల, 3 బయటకు వచ్చింది. అండ్ 15లోకి వెళ్ళి 3 కామన్ తీసినాం కాబట్టి 5 వచ్చింది, ఈక్వల్ టు 0.
ఇప్పుడు మనం దీంట్లో -5m m+3 = 0 అని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్ని మళ్ళొకసారి రబ్ చేసి ఫస్ట్ వెళ్ళదు. -5 + 3 కదా. m - 5 = 0, m + 3 = 0 అండ్ ఈ 5 అటు పంపిస్తే ప్లస్ అవుతుంది. సో m = 5. ఈ 3 అటు పంపిస్తే మైనస్ అవుతుంది. m = -3. మనకి m వాల్యూస్ రెండు వచ్చినాయి, +5 -3. ఈ +5 -3ని ఏం చేయాలి? మనకి ఈక్వల్ వస్తే ఈక్వల్ రూట్స్ ఫార్ములా, ఐలు అలా వస్తే ఇమాజినరీ ఫార్ములా. ఇప్పుడు మనకు వచ్చినాయి రియల్ అండ్ డిస్టెంట్. దీనికి సపరేట్ ఫార్ములా ఉంది. ఇప్పుడు మనం కనిపెట్టేది లాస్ట్. ఇంకా దీన్నే సిఎఫ్ అంటాం, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇక్కడ ఉంది ఏంటి? రెండు. ఓకే, ఫస్ట్ రూట్స్ అని రాసుకో. ద రూట్స్ ఆర్ రియల్ and రూట్స్. ఓకే, ఇది రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిఎఫ్. ఓకే, సిఎఫ్ని చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? 5, 3 అంటే రియల్ అండ్ డిస్టెంట్. దీని ఫార్ములా ఏంటంటే C1e⁻m1x ప్లస్ C2e⁻m2x. ఇది దీని ఫార్ములా. ఇందాక మనం తీసుకున్న దాంట్లో m1, m1 m2 వచ్చింది. దాంట్లో m1 ఏమొచ్చింది? 5 వచ్చింది. m2 వచ్చేసి -3 వచ్చింది. ఓకే, అప్పుడు సింపుల్గా ఇక్కడ CF ఈజ్ YC అని కూడా అంటాం మనం. ఈజ్ YC C1e⁻5x ప్లస్ C2e⁻−3x. ఇదే జనరల్ సొల్యూషన్ కూడా, దీనికి ఇంకుండా తింటే మళ్ళీ దీన్ని జనరల్ సొల్యూషన్ ఈజ్ అంటే ఓకే, జస్ట్ ఈజ్ Y =YC అని పెట్టి ఇది ఇక్కడ రాయడం అంతే. దీని ఆన్సర్ సింపుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం తీసుకున్నాం? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దాంట్లో కూడా సేమ్ ఇట్లే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? d² ఓకే, d²y/dx² ప్లస్ 16y = 0. అండ్ ఇది కూడా హోమోజీనియస్. దీంట్లో మనకి dy మిస్ అయింది, కొంచెం కాంప్లికేటెడ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇంకా సింపుల్ ఇది. దీంట్లో కూడా ఆపరేటర్ మెథడ్ వాడితే ఇక్కడ పవర్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ y ప్లస్ 16y = 0. దీంట్లో y కామన్ తీస్తే d² ప్లస్ 16y = 0. ఫస్ట్ ఈక్వేషన్ పెట్టుకొని కంపేర్ చేద్దాం. ఓకే, కంపేరింగ్. ఓకే, అవసరం లే. f(dy) = q(x). ఇది కూడా రైట్ హ్యాండ్ లిమిట్ 0 ఉంది కాబట్టి q(x) అవసరం లే. f(d) అంటే d² ప్లస్ 16. ఒక్క వైని ఇగ్నోర్ చేసి రాశారు అంతే. f(d) వచ్చింది. ఇప్పుడు f(m) అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అని పెట్టుకొని f(m) ఫైండ్ అవుట్ చేయాలి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్
ఎఫ్ ఆఫ్ m ఈక్వల్ టు 0. ఓకే, ఎఫ్ ఆఫ్ m ఈక్వల్ టు ఏమొచ్చింది, m² + 16 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో m లేదు, ఏం చేయాలి? ఈ mని ఇక్కడే ఉంచేసి ఈ 16 అటువైపు పంపిద్దాం. అప్పుడు m² ఈక్వల్ టు -16. ఆ స్క్వేర్ని తీసేస్తే √/-16. 16 రూట్ ఎంత, 4. మైనస్ వాల్యూ ఉంటే i వస్తుంది ఎప్పుడు. ఎందుకు వస్తుంది i అంటే మనకి రూట్, ఓకే, √4 అంటే 2 అని చెప్తాం. మరి √-1 అంటే ఏం చెప్తాం? ఆన్సర్ లేదు కదా ఎవరి దగ్గర, సో దాన్ని i అని అనుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది అంటే -1 ఉన్నట్టు, ఇక్కడ 16 ఉంది, సో 4i. ఓకే, ఇట్లా తీసుకోవాలి దీన్ని. అయితే ఎప్పుడైనా ఇట్లా తీసుకునే ముందు ఉత్తే 4i ఒకటే రాదు, 0 ± 4i అని తీసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ ఇట్లే రాసేసండి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఇట్లా రాసుకో. ద రూట్స్ ఆర్ అని పెట్టి m ఈక్వల్ టు 0 ± 4i ఈజ్ ఇమాజినరీ. రూట్స్ అది బాగాలే, వదిలేసింది. ఇమాజినరీ రూట్స్. ఓకే, ఇంతే సింపుల్గా 0 ± i. ఇందాక మనకు వచ్చింది రియల్ అండ్ డిస్టెంట్, ఇప్పుడు మనకు వచ్చింది ఇమాజినరీ కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ. దీనికి ఇంకో ఫార్ములా ఉంది, సిఎఫ్ ఈక్వల్ టు, దీని ఫార్ములా ఏంది? దీని ఫార్ములా e⁻ax c1 cos bx + c2 sin bx. ఇదే దీని ఫార్ములా. ఏ అంటే 0, బి అంటే 4. ఓకే, ఇందాక తీసుకున్న దాంట్లో m వాల్యూస్ని మనం ఇక్కడ ఏ బిలో పెట్టాలి. ఓకే, ఇప్పుడు సిఎఫ్ అంటే ఏంటి, వైసీఏ కదా. సో వైసీ ఈక్వల్ టు e⁻0 ఉంది. e⁻0 అంటే ఇంకా e⁻0 అంటే దేనికన్నా పవర్ వచ్చినా 1/0 అన్నా అది 1 అవుతుంది, అంటే 0/0 అన్నా అది 1 అవుతుంది, దేని పవర్ 0 అన్నా అది 1 అవుతుంది. సో 1 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదంతానే వస్తుంది. బట్ అట్లా రాయొద్దు, జస్ట్ ఇక్కడ ఎట్లా రాసినామో అట్లా రాసి వదిలేసేయాలి. అలా మల్టిప్లై చేయొద్దు. c1 cos, ఈ b ప్లేస్లో 4 ఉంది, సో 4x + c2 sin 4x. ఇంతే, మన వైసీ ఈక్వల్ టు ఇంత. అండ్ ద జనరల్ సొల్యూషన్, ఇక్కడ దాకా రాసిన తర్వాత జనరల్ సొల్యూషన్ అని రాయకపోతే 2 మార్క్స్ అవుతాయి. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు వైసీ ఈక్వల్ టు అని పెట్టి ఇది రాయాలి, 0x c1 cos 4x + c2 sin 4x. ఓకే, ఇంతే మన 2 క్వశ్చన్స్, 2 ఆన్సర్స్. సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నా, కొంచెం ఫాస్ట్గా చెప్పాను.